ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఔత్సాహిక రైతులకు భూసారంపై శిక్షణ ఇచ్చి సాయిల్ వాలంటీర్లుగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా భూసార పరీక్షలు చేసేందుకు 30,000 మందికి శిక్షణ ఇచ్చారు. ఎప్పటిలోగా భూసార పరీక్షల లక్ష్యాన్ని నెరవేరుస్తారు, విధానం ఏంటి అనే విషయాలను వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ జానయ్య ఈటీవీతో పంచుకున్నారు. మరిన్ని విషయాలను మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భూసార పరీక్షలను అంటే నేల ఆరోగ్యంగా ఉంచాలని సంకల్పించింది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ వీసీ ఆల్తాస్ జానయ్య మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి సార్? ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా మేము 4 కార్యక్రమాలు చేపట్టాము. ఈ మహిళా రైతు మేళ దాదాపుగా 12,000 మంది మహిళా రైతులతో మార్చి 8 నాడు చేపట్టినాం. రెండవది, రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి 2 లేదా 3 యువకులని ఎంపిక చేసి సాయిల్ హెల్త్ వాలంటీర్స్ గా గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇచ్చి ఈ నేల ఆరోగ్యం ఈరోజు ఎంత క్షీణించిపోయిందో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, నేల ఆరోగ్య పరీక్షలు ఏ విధంగా చేయించుకోవాలి, చేయించుకున్న తర్వాత వచ్చే నివేదికను ఏ విధంగా వాడుకోవాలి, సో వీటన్నిటి మీద సమగ్ర శిక్షణ ఇచ్చి 30,000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్స్ ని తయారు చేయాలనేది. సార్, ఈ స్వచ్ఛంద సేవకులు ఏ పనులు చేస్తారు సార్ గ్రామాల్లో? వాళ్ళకి ఎలాంటి లక్ష్యాలు ఉంటాయి? ఇక్కడ ఈ రోజు వాళ్ళు ఏం నేర్చుకుని అక్కడ రైతులతో చేపిస్తారు సార్? నేల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, నేల ఆరోగ్య పరీక్షలు ఏ విధంగా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఆ విధంగా ఆరోగ్య పరీక్షలు చేసుకున్నాక వచ్చే నివేదికలను ఏ విధంగా దాన్ని వాడుకోవాలి, అది ఏ పంటలు వేయాలి, ఏ ఎరువులు వేయాలి, ఒక సమగ్రంగా ఒక శిక్షణ ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్స్ కు శిక్షణ ఇచ్చి ఒక్కొక్క వాలంటీర్ ఆయా గ్రామాలలో కనీసం 10 మంది రైతుల చేత నేల పరీక్షలు చేయించాలి. నివేదికలు వచ్చిన తర్వాత ఆ నివేదికను ఏ విధంగా వాడుకోవాలో ఆయా రైతులకు చెప్పాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ, తద్వారా వచ్చే 3 నుంచి 4 నెలల్లో ఒక 3 లక్షల మంది రైతుల యొక్క నేల పరీక్షలు చేయించినట్లయితే ఇది ఒక గొప్ప ఒక సోషల్ మూవ్మెంట్ గా తీసుకెళ్తున్నాం. సార్, మీరు చెప్పినట్లు ఈ భూసార పరీక్షలు పూర్తి అయినట్లయితే అయితే ఎంత మోతాదుల్లో మనం ఎరువులను వాడచ్చు, అయితే ఏ పంటలను వేయొచ్చు అనే అంశాలను కూడా రైతులకు చెప్పే అవకాశం ఉంటుందా? పంట మార్పిడి విధానం పైన ఏమైనా వారికి సూచనలు చేసే అవకాశం ఉంటుందా? ఈ భూసార పరీక్షలు ఏవైతే మేము మా 30,000 వాలంటీర్స్ ద్వారా 3 లక్షల మంది చేయించాలనేది టార్గెట్ పెట్టుకున్నామో, ఆ భూసార పరీక్ష నివేదిక ఆధారంగా ఏ నేలలో ఏ పంట వేయాలి, ఏ నేలలో ఎలాంటి భూసారం ఉన్నది, ఎలాంటి ఈ పోషకాలు ఉన్నాయి, ఇక్కడ లోపం ఉన్నది, సో తద్వారా ఏ పంట వేస్తే బాగుంటుంది, ఇవన్నీ రైతులకు వివరించి చెప్పి తద్వారా ఈ నేల ఆరోగ్యాన్ని మనం అల్టిమేట్ గా కాపాడుకోవాలనే ఒక కాన్సెప్ట్ తో దీనికి 2 మార్గాలు. ఒకటి, అవసరానికి మించిన రసాయనాలు గణనీయంగా తగ్గించడం, సేంద్రియ ఎరువుల్ని పెంపొందించడం, ముఖ్యంగా పంట మార్పిడి చేయటం. ఇప్పుడు మన తెలంగాణలో 90-95% విస్తీర్ణం కేవలం 2 పంటల ద్వారానే ఉన్నది. ఒకటి వరి, ఇంకోటి పత్తి. సో ఈ సమస్యలు అనేది చాలా తీవ్రమైన సమస్య. ఇది రేపు రాబోయే తరాలకు దాన్ని గుర్తించి అన్నిటికీ ఈ సమస్యకు మూల కారణం నేల ఆరోగ్యం పాడిపోవటం. దాన్ని కాపాడుకుంటే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. సార్, ఈ ఆరోగ్యం నేల ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ వాలంటీర్లు నియమిస్తున్నారు కదా. అయితే ఈ రోజు ఇక్కడ ఒక 1000 మందికి శిక్షణ ఇచ్చే అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాల్లో కూడా ఏమైనా అవగాహన కల్పించి రైతులను కూడా కొలాబరేట్ చేసే అవకాశం భవిష్యత్తులో ముందు ఉందంటారు సార్? ఈ 30,000 మంది సాయిల్ హెల్త్ వాలంటీర్స్ ఏ విధంగా శిక్షణ ఇస్తామంటే, ఈ కార్యక్రమం అనేది ఈరోజు బిగినింగ్, అంటే ప్రారంభోత్సవం మాత్రమే. ఇక నెక్స్ట్ మళ్ళీ రేపటి నుండి ప్రతి జిల్లాలో ప్రతిరోజు 800 నుంచి 1000 మంది రైతులను మేము తయారు చేయాలి. అన్ని జిల్లాలు కలిపి, అంటే ఇది 20 రోజులలో మొత్తం 30,000 మంది తయారు చేయాలి మేము. సో వచ్చే 4 వారాలలో మొత్తం 30,000 మంది ఈ ఎంపిక చేసిన రైతులని సాయిల్ హెల్త్ వాలంటీర్స్ ట్రైనింగ్ చేసి ప్రతి జిల్లాలో మాకు రైతు విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, పరిశోధనా సంస్థలు ఉన్నాయి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇలాగా 44 సంస్థలు ఉన్నాయి మాకు. ప్రతిరోజు 20 నుంచి 25 మందికి, అంటే ప్రతిరోజు ఒక 1000 మందికి చేస్తాం. ఇది నిరంతరం 4 వారాలు జరుగుతుంది. మొత్తం 30,000 మందిని చేసి తర్వాత గ్రామాలలో వీళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం. అక్కడంతా ఐడి కార్డు ఉంటుంది, వాళ్ళ పేరు, ఊరు, మొబైల్ ఉండి వీళ్ళు ఎంతమందిని తిరిగి రైతులని అవగాహన కల్పిస్తారు, ఎన్ని భూసార పరీక్షలు రైతులతో చేపిస్తారు ట్రాక్ చేసి, సో వారిని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ ఈ విధంగా బాగా
ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఒక మంచి బెస్ట్ ఒక ఉత్తమ సాయిల్ హెల్త్ వాలంటీర్స్ అవార్డు కూడా రాష్ట్ర స్థాయిలో మేము ఇచ్చి వాళ్ళకు ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వటమే కాకుండా ముందు మేము ప్రభుత్వంలో కోరుతాం వీళ్ళకు వ్యవసాయ రంగంలో వ్యవసాయ శాఖ ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన ఏదైతే కొన్ని స్కీమ్స్ ఉంటాయో ఏదైతే కొన్ని లబ్ధి ఉంటుందో వీళ్ళ ద్వారా ఫస్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు దీన్ని తిరిగి గ్రామంలో ఉండే ఇతర రైతులతో కూడా దాని యొక్క ఫలితాలను పంచుకుంటారు కాబట్టి సో వాళ్ళని ఒక గ్రామ స్థాయిలో ఒక వాలంటీర్స్ స్ట్రాంగ్ ఫోర్స్గా తయారు చేసినట్లయితే ఈ ఉద్యమంలో కేవలం ఒక 2000 మంది ఉన్న వ్యవసాయ అధికారులు ఒక 400 మంది ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలే కాదు ఇందులో గ్రామ స్థాయి నుంచి రావాలి ఉద్యమం వాళ్ళని ఒక స్ట్రాంగ్ మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము వారి కోసమే డెడికేషన్ వారి చోదనే చేయాలి మేము వెనకాల ఉండి గైడ్ చేస్తూ సాంకేతికపరమైన శిక్షణ ఇస్తూ ప్రభుత్వ తరఫున ఏదైతే స్కీమ్స్ ఉంటాయో వాళ్ళ ద్వారా వారికి ప్లస్ వాళ్ళ ద్వారా ఇతర రైతులకు కూడా ఇచ్చి దీన్ని ఒక ఉద్యమ రూపంలో ముందు తీసుకెళ్లి ఈ నేల ఆరోగ్యాన్ని కనుక మనం కాపాడుకున్నట్లయితే రసాయన ఎరువులు తగ్గిపోతాయి సేంద్రియ వ్యవసాయం పెరుగుతుంది ఆహార ఉత్పత్తులు ఆరోగ్యంగా ఉంటాయి మానవ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేల ఆరోగ్యంగా ఉండాలి రైతు ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని 30,000 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు వీసీ జానయ్య గారు చెబుతున్నారు.